హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బృందాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు నా రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ అలానే మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇప్పుడు చూపించాను కదా వీడియో స్టార్టింగ్‌లో పూలైతే మంచిగా వస్తున్నాయి. ఈ ఫర్టిలైజర్ యూజ్ చేస్తున్నాననమాట. సో, రిజల్ట్ అయితే బావుంది. అందుకే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ అలానే ఒక మంచి హెయిర్ మాస్క్ కూడా చూపిస్తాను. వీడియో చివరి వరకి చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇవైతే బియ్యం కడిగిన నీళ్ళు ఒక 2 డేస్ అలానే పెట్టేశాను. ఇంకా మనకి బాగా పండిపోయిన అరటిపండు ఉంటది కదా! సో, దాంట్లో అయితే చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయని అంటారు గదా! సో, ఈ ఫర్టిలైజర్ అయితే నేను ఒక యూట్యూబ్ ఛానెల్‌లో చూసాను గార్డెనింగ్‌కి సంబంధించి. సో, అది ట్రై చేశాననమాట. సో, ఆ బియ్యం కడిగిన నీళ్ళు మనం 2 డేస్ అలానే పెట్టేసేయాలి. ఇంకా బాగా పండిన ఈ బనానా అయితే అందులో ఏసి మంచిగా కలిపి ఒక ప్లాస్టిక్ బౌల్‌లో అయితే ఇంకొక 2 డేస్ అలానే ఫెర్మెంట్ చేయాలి. సో, ఫెర్మెంట్ చేసిన తర్వాత దాన్ని 2:1 రేషియోలో అయితే యూజ్ చేయాలి. ఈ ఫర్టిలైజర్ అయితే పూల మొక్కలకి బాగా పనిచేస్తాయండి. అండ్ అలానే ఒక 15 డేస్‌కొకసారి మనం ఇలా న్యాచురల్‌గా చేసిన ఫర్టిలైజర్స్ ఇస్తే చెట్లకి గూడా బాగా బలంగా ఉంటాయి. అండ్ అలానే పూలు గూడా బాగా పూస్తాయి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే నేను జొన్న ఇడ్లీ చేస్తున్నాను. జొన్నల్లో కూడా మన బాడీకి చలవదనం చేసే గుణం ఉంటది. సో, పిల్లలకి కూడా ఈజీగా డైజెషన్ అవుతది. యూజువల్‌గా అయితే మనం సమ్మర్‌లో బాగా చలవ చేసే పదార్థాలే తీసుకుంటూ ఉంటాం కదా! సో, అందుకే ఈరోజు నేను జొన్న ఇడ్లీ చేశాను. మనకి బోన్ హెల్త్‌కి కూడా చాలా బాగా యూజ్ అవుతది జొన్నలు. సో, ఇంక ఇక్కడైతే ఇడ్లీ పెట్టేశాను. ఈ సమ్మర్‌లో మనకెక్కువగా డాండ్రఫ్ ఫార్మ్ అవుతూ ఉంటది. ఎందుకంటే ఎక్కువగా చెమట వస్తూ ఉంటది. సో, దానివల్ల మనకి స్కాల్ప్ అనేది కూడా హెల్తీగా ఉండదు. సో, రెగ్యులర్‌గా కొంచెం మనం హెడ్ బాత్ చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి మాస్కులు పెట్టుకుంటే గూడా మంచిగా ఉంటది హెయిర్. అక్కడ బాగా పండిపోయిన బనానా అయితే మనం పడేస్తాం కదండీ! సో, అలా పడేయకుండా కొంచెం దాన్ని స్మాష్ చేసేసి అందులో కొంచెం పెరుగు వేసుకొని, కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం హెయిర్ ప్యాక్ లాగా వేసుకుంటే బావుంటది. ఈ ఆయిల్ ఎందుకేస్తున్నామంటే, మన హెయిర్ అనేది డ్రై అవ్వకుండా ఉంటది. యూజువల్‌గా బనానాకి కొంచెం హెయిర్ అనేది డ్రై అవుతది. సో, అలా అనమాట. అండ్ పెరుగు వేయడం వల్ల దాంట్లో ఉన్న లాక్టిక్ యాసిడ్ వల్ల మన స్కాల్ప్ హెల్త్ కూడా చాలా బావుంటది. డాండ్రఫ్‌ని కూడా తగ్గిస్తుంది. సో, మంచిగా ఈక్వల్ పార్ట్స్ లాగా హెయిర్ తీసుకొని, మంచిగా హెడ్ అంతా అంటే మనము రూట్స్‌కి బాగా అప్లై చేయాలండి. రూట్స్‌కి అప్లై చేస్తే, మనం మిగతా టిప్స్ ఉంటాయి గదా! అంటే లాస్ట్ హెయిర్ ఉంటది గదా! దానికి మనం అప్లై చేయకున్నా పర్వాలేదు. స్కాల్ప్‌కి బాగా పట్టించాలి. అప్పుడే మన స్కాల్ప్ హెల్త్ కూడా బావుంటది. ఇంకిక్కడైతే నేను పెట్టేసుకున్నాను. ఇంకాస్తా ఉంటే మా హస్బెండ్‌కి పెడుతున్నాను. సో, తనకైతే డాండ్రఫ్ అయితే చాలా వరకి కంట్రోల్ అయింది. ముందైతే చాలా డాండ్రఫ్ ఉండేది తనకి. ఇక నేను ఇంట్లో చేసిన ఆనియన్ షాంపూ కూడా యూజ్ చేస్తున్నారు. చాలా బాగా పనిచేస్తుంది అదైతే. ఇంకిక్కడ చూడండి ఆఫ్టర్ హెడ్ బాత్ అనమాట. చాలా సిల్కీగా అయ్యాయి. చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. అండ్ స్కాల్ప్ కూడా చాలా నీట్‌గా ఉంది. హాయ్ చెప్పు. హాయ్. నమస్తే పెట్టు. నమస్తే. ఏం చెప్పాలి? ఇంక ఇక్కడైతే నేను ఇడ్లీలోకి చట్నీ చేస్తున్నాను. ఈ సమ్మర్‌లో అయితే కొంచెం పుదీనా ఎక్కువగా వాడతాం గదా! నేనైతే ఇలా చట్నీలో గూడా యూజ్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఒకసారి మీరు గూడా డెఫినిట్‌గా ట్రై చేయండి. దానికి ఇంకా లాస్ట్‌లో కొంచెం కొబ్బరి ముక్కలుంటే గూడా వేశాను. పుదీనా చట్నీ మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే టేస్ట్ వస్తుంది. ఈ పల్లీలో కలిపినా కూడా. సో, డెఫినిట్‌గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇంకా హస్బెండ్ అయితే ఆఫీస్‌కెళ్ళిపోయారు. తనెళ్ళిపోయాక కొంచెం హెడేక్‌గా అనిపిస్తుందని టీ తాగుదామని ప్రిపేర్ చేస్తున్నాను. మనము సమ్మర్‌లో టీ తాగితే ఎక్కువగా వేడి చేస్తది అని అంటారు గదా! కానీ కాఫీ కన్నా టీ చాలా బెటర్. చల్లదనమే చేస్తదండి. ఇంకెప్పుడో కానీ నేను తాగను. ఇంక ఈరోజైతే కొంచెం అల్లం టీ తాగుదామని అనుకున్నాను. ఇంక అల్లంతో పాటు ఇలా కొంచెం దాల్చిన చెక్క, కొంచెం పుదీనా కూడా వేస్తాను. ఫ్లేవర్ అయితే చాలా బావుంటది. టేస్ట్ కూడా చాలా బావుంటదండి. ఒక్కసారి డెఫినిట్‌గా ట్రై చేయండి.
ఈ సమ్మర్‌లో అయితే మనం పుదీనా ఎంత ఎక్కువగా వాడినా గూడా మన బాడీకి మంచిగా చలవదనం చేస్తది. సో, నేనైతే ఎక్కువగా వాడుతానే ఉంటాను. సమ్మర్ అనే గాదు యూజువల్‌గానే ఎప్పుడైనా వాడుతూనే ఉంటాను పుదీనా. ఇంకా ఇలా అలా కాసేపు కొంచెం రిలాక్స్ అయిన తర్వాత నిన్న నేను గ్రోసరీ షాపింగ్ చేశానని చెప్పాను గదా! సో, అవన్నీ ఈరోజు సర్దుకుంటున్నానండి. ఈ సమ్మర్‌లో అయితే నేను తెచ్చుకునే గ్రోసరీస్‌లో ఈ ఖర్జూరాలయితే కంపల్సరీ ఉంటాయి. ఇవి మనం ఒక రోజు నైట్ నానబెట్టుకొని, ఆ వాటర్ తాగితే మన బాడీకి చాలా చలవదనం చేస్తది. అండ్ అలానే పటిక బెల్లం గూడా. బెల్లం వాడితే ఎక్కువగా మనకి వేడి చేస్తది గదా! సో, షుగర్ బదులు మనం పటిక బెల్లం గూడా వాడుకోవచ్చు. పటిక బెల్లం వాడితే కూడా మన బాడీకి బాగా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటది అని అంటారు. సో, ఇంకా ఈ సమ్మర్ అయితే ఆ 2 నేను కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తా ఉంటాను నా గ్రోసరీస్‌లో అయితే. డైలీ యూజ్ చేసుకునేవైతే ఇలా ఆర్గనైజర్స్‌లో అయితే ఆర్గనైజ్ చేసి పెడతాను. ఈజీగా ఉంటది నాకు యూజ్ చేసుకోవడానికి. ఇంకా తెచ్చుకున్న గ్రోసరీస్ అయితే అన్నీ సర్దేశానండి. ఈరోజు ఈవినింగ్ చిన్న బర్త్‌డే ఈవెంట్ ఉంది. మా నైబర్ వాళ్ళ బాబుది. సో, ఇంకా బర్త్‌డే ఈవెంట్‌కైతే అటెండ్ అయ్యాము. కంపల్సరీ మా బిల్డింగ్‌లో అందరం కలుస్తామండి. ఏ ఈవెంట్ అయినా సరే మంచిగా గ్యాదర్ అయ్యి, మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. చాలా బాగా అనిపిస్తది. ఆ కొంచెం టైం అయినా సరే హ్యాపీగా స్పెండ్ చేస్తాము. చిట్ చాట్ చేస్తాము. మంచిగా ఏదైనా గేమ్స్ అయినా ప్లే చేస్తాము. ఆడుకుంటామనమాట చిట్స్ లాంటివి అలా. అండ్ బృంద కూడా ఈసారి బాగా ఎంజాయ్ చేసింది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్ అండి.